ఆర్టిస్ట్ అశోక్ బల్లావారి తొలి సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ విజ్డమ్ ఫర్ లైఫ్ ఏప్రిల్ 10న హైదరాబాద్ లోని చిత్రమయి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ మాదాపూర్ లో ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో మానవ భావోద్వేగాలు మరియు సంబంధాలను ప్రతిబింబించే ఆర్కిలిక్ పెయింటింగ్స్ ప్రదర్శించబడ్డాయి. కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ వైస్ చైర్మన్ బూత్కూరి శంకర్లు, న్యూ లైఫ్ కాన్వెంట్ ఇండియా క్యాంపస్ పాస్టర్ పిఎస్ డి శ్రీ సంజేష్, మాజీ మైనారిటీస్ కమిషన్ సభ్యుడు శ్రీ ఎం సాల్మన్ రాజు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత డాక్టర్ వివివిఎస్ మూర్తి పాల్గొని ప్రారంభించారు. విజ్డమ్ ఫర్ లైఫ్ అనే థీమ్ జీవితం మన నిర్ణయాల ద్వారా రూపుదిద్దుకుంటుందనే సందేశాన్ని అందిస్తూ అర్థం చేసుకోవడం, ప్రేమ వంటి విలువలను సరళమైన సంకేతాల ద్వారా చూపిస్తుంది. ఈ ఎగ్జిబిషన్ ఏప్రిల్ 12 వరకు కొనసాగుతుంది. So showing this thing, మంచి విరిసినటువంటి ఆ పుష్పము మన అశోక్ రూపంలో వస్తుంది. ఒక పుష్పం విరిసినప్పుడు అనేక రంగులు మన ముందు ప్రత్యక్షం ఉంటాయి. ఆ రంగులే చూస్తున్నారు. ముఖ్యంగా ఇది అయిన తర్వాత మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మిగతా స్టాఫ్స్ అంటే ఇక్కడ చూడండి, మీకు వెంటనే ఒక ప్రస్ఫుటంగా చాలా క్లియర్గా ఒక తేడా కనిపిస్తుంది. ఏంటంటే వెరీ డామినెంట్ కలర్ స్ట్రక్చర్ యు సీ హియర్. అలాంటి డామినెంట్ కలర్ స్ట్రక్చర్ ఎంతో ధైర్యం, ఎంతో నిష్ఠ ఉన్నటువంటి వాళ్ళే చేయలేదు. ముఖ్యంగా ఈ దంపతుల చిత్రాలు, ఇందులో ఉన్నది దంపతుల చిత్రాలు. దంపతులు ఇద్దరు కూడా ముఖానికి కుంకుమ అనుకున్నారు. ముఖానికి కుంకుమ అనుకోవడం అనేది ఒక దీక్ష. ఒక దీక్షలో ఉన్నవాళ్ళు చేస్తారు, రెడీ అవుతున్నారు. దాన్ని ఆ దీక్షలో కూర్చున్నారు. ఆ దీక్ష కూడా ఒక విజ్డమ్ ని దృష్టిలో పెడుతున్నారు. అంటే విజ్డమ్ అంటే మనకి నాలెడ్జ్. అంటే దీని మీద మీకు ఒక చిన్న త్యాగరాజ స్వామి వారి కృతి చెప్తారు. ఆ కృతి సరస్వతి అమ్మవారి పేరు మీద రాగం. ఆ రాగం పేరు సరస్వతి. త్యాగరాజ స్వామి వారు రాశారు. విజ్డమ్ అనే మాటతో స్టార్ట్ అవుతుంది. విజ్డమ్ అనేది ఏంటంటే ఒక వ్యక్తికి పాస్ చేయడానికి పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి ఒక తిరుపతి మెసేజ్. ఎవరైనా ఇంకొకరికి చెప్పి అప్పుడు అది అవతల వారికి అంటే స్ఫురణకి వస్తుంది. ఇది అన్నమాట. దాన్ని విజ్డమ్.
సో అది ఎప్పుడు విజ్డమ్ అనేది పాజిటివ్ అవ్వచ్చు. సో వాళ్ళకి కరెక్ట్ గా నేను ఏ ఉద్దేశంతో అవతల వాళ్ళకి అనుకున్న ఆ ఉద్దేశంతో వాళ్ళకి వెళ్ళడం కేవలం అనురాగం వల్లే వాళ్ళు అంటే అక్కడికి వాళ్ళ ఎందుకు మనకి ఎంతో ఇష్టం ఉంది. వాళ్ళకి ఇది కరెక్ట్ గా వెళ్ళాలి అని మనసుకి సంకల్పంతో మనకి ఆ అనురాగం అనే మాటతో ఆయన స్టార్ట్ చేస్తారు. అది సంస్కృతి రాగం. అనురాగము లేని అనురాగము లేని అనురాగము లేని మనసున జ్ఞానము రాదు. ఆర్ట్లో ఇక్కడ ఫ్యామిలీ డిస్కస్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ. Now society want to flourish and society want to elevate. The family should be very nice and clean without any bad ideas. దాన్ని ఇక్కడ మన ముందు తీసుకొచ్చింది. అది ముందుగా చెప్పినట్లు ఒక దీక్షతో పనిచేస్తుంది సార్. బయట కూడా ఏం చెప్తుందంటే హోలీ మేకింగ్ అనేది అంటే పరిశుద్ధ వివాహం. వివాహానికి పరిశుద్ధం అనేది ఆయన చేసింది. పరిశుద్ధం అనేది అన్ని చోట్ల వాడడం. దేవుడు చాలా రేర్ ప్లేసెస్ లో పరిశుద్ధ ఆలయం, పరిశుద్ధ గ్రంథము. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి పరిశుద్ధ వివాహం అన్నారు. నాకు లేదు ఎక్కడ రాలేదు. అంత వాల్యూ ఉన్నటువంటి తీర్పుని పంపిస్తుంది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సొసైటీ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది, అంత చెడుపడుస్తుంది. ఫ్యామిలీస్ లోనే అన్నదమ్ములు కొట్టారు, అక్క చెల్లెలు కొట్టారు, అత్త అక్కలు కొట్టడం జరుగుతుంది. అవన్నీ రూపంలో ఒక దీక్షతో ఈ సమయంలో మరి వచ్చిన వాళ్ళందరూ మరి టైం ఇచ్చి రావడం అనేది చాలా సో దిస్ ఇస్ గాడ్స్ సో ఒకసారి ఈ పెయింటింగ్స్ అని చూస్తే మనకు ప్రతి ఈ ప్రపంచంలో భారతదేశంలో కుటుంబ వ్యవస్థకి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకోసమే మనకి పెద్ద జనాభా. సో కానీ ఆ కుటుంబ వ్యవస్థ కొద్దిగా చిన్నమవుతుంది. సో బైబుల్ టెల్స్ బైబుల్ స్టార్ట్స్ విత్ ఫ్యామిలీ, ఎండ్స్ విత్ ఫ్యామిలీ. పరిశుద్ధ గ్రంథము ఫ్యామిలీతో స్టార్ట్ అవుతుంది, ఫ్యామిలీతో ఎండ్ అవుతుంది, మ్యారేజ్ తో స్టార్ట్ అవుతుంది, మ్యారేజ్ తో ఎండ్ అవుతుంది బైబుల్. సో ఈ జీవితం అనేది మనం చీకట్లో మనం చూస్తున్నాం. మన చుట్టుపక్కల ఎంతో ఘోరమైన పరిస్థితులు, మన పిల్లల జీవితాలు ఎలా ఉంటాయి, మన భవిష్యత్తు ఎలా ఉంటాయని ప్రతి ఒక్కరికి ప్రశ్నార్థకమైంది. కానీ ఆ జీవితాన్ని ఆ వెలుగులో నడిపించాలి. ఆ వెలుగు ఎప్పుడైతే ఈ చీకటి ప్రపంచంలో మనకు వెలుగు ప్రసరిస్తుందో అప్పుడు మనం జ్ఞానంతో వెలగలుగుతామని ఆలోచన. ఎప్పుడైతే మనం జ్ఞానంతో వెలుగుతామో మన కుటుంబము జ్ఞానంలో నడుస్తుంది. ఎప్పుడైతే జ్ఞానంలో నడుస్తామో వెళ్ళే ఎదగటి. అందుకోసం మరి పెద్దలు అన్నారు, అందులో జీవం కనిపిస్తుంది. ఎస్, ఈరోజు కుటుంబాల్లో జీవం లేకుండా పోయింది, కానీ ఆ జీవం ఉండే విధంగా మరి మేము వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాం. సో నేర్చుకున్న తర్వాత ఇంకా సో చాలా చాలా థ్యాంక్స్. Thank you. Both.